హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రండి. దానికోసం ముందుగా మిల్ మేకర్ తీసుకుని అందులో వేడి నీళ్ళు వేసుకుని ఒక 20 నిమిషాల వరకు దాన్ని నాననివ్వాలి. 20 నిమిషాల తర్వాత వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, అలాగే ఫుడ్ కలర్ ఉంటే ఒక చిటికెడు. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి, అది వేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ కలర్ కోసమే యాడ్ చేశాను అది. ఇవన్నీ వేసుకుని లాస్ట్లో కొంచెం సోయా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి కలపడానికి, ఇది సరిపోతుంది. బాగా కలిపేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని బాగా కలపాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఏవైతే ఉన్నాయో అవి వేయాలి. వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి దీనికోసం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడినంత కారం వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చివరిగా కొంచెం కరివేపాకు వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ప్రోటీన్ ఫుడ్ అయిన మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.